తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ఈ గట్కేసరి ఇన్సిడెంట్ అంటే చాలా మందికి అంటే మిస్టరీగా మారింది. అసలు అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, అంతా మంచిగా ఉంది, ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగుంది. సడన్ గా చనిపోవడం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్ అసలు ఏమనిపిస్తుంది మీకు? అంత మంచిగా ఉన్నా కానీ సూసైడ్ అనేది మరి అన్ని మంచిగానే ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం లేవు, వాళ్ళ అత్తమామ చెప్తాడు, వాళ్ళ తల్లి చెప్తుంది, వాళ్ళ భర్త అన్ని చెప్తాడు. మరి అన్ని మంచిగా ఉన్నాక ఎందుకు చచ్చిపోయింది? ఎందుకు చనిపోవాలా? పోనీ చనిపోయింది, ఏమో చనిపోయింది అనుకో, ఆ ఇద్దరు పిల్లకాయలు ఏం పాపం చేసిర్రు అంటే ఒకళ్ళ ఆలోచన ఏంటంటే నీళ్ళేం జీవితం నా పిల్లలకి ఎందుకు అనుకుందో దేనికి అనుకున్నదో మనకు తెలియదు కదా. అది ఇంతవరకు పోలీసు వాళ్ళు పట్టలేకపోయింది, వాళ్ళ కుటుంబం పట్టలేకపోతుంది, అసలు ఎవరు దాని గురించి పట్టలేకపోతున్నారు. అమ్మకి అంత మంచి పేరు ఉన్నది, చనిపోయింది. అన్ని బాగున్నాయి, కారు ఉంది, బీగుంది, జీవితం ఉంది, అన్ని ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కష్టాలు, నిందలు, బందలు, దొంగ అన్ని మోసి బతకటలేదా? భూమి మీద హౌస్ ఉండి బతుకుతారు. వాళ్ళకి హౌస్ ఉందో కావాలని చేసుకుందో అది భగవంతునికి తెలుసు. నేనేమంటున్నా అంటే భార్యాభర్తల గొడవలైనా ఏమైనా ఆమె వరకు ఉంటాయి ఒక, కానీ ఈ మధ్య కాలంలో మహిళలు వాళ్ళు చనిపోయే ముందు పిల్లల్ని కూడా నేను లేకపోతే వాళ్ళని ఎవరు చూడరు అన్న థాట్ తో పిల్లల్ని కూడా చంపేయడం జరుగుతుంది. చాలా ఇన్సిడెంట్లు చూసాం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే పిల్లల్ని కూడా ఎందుకు చంపిందంటే నేను దాని గురించి కూడా చెప్తున్నా. తల్లి లేని జీవితం నా పిల్లలకి ఎందుకులే. 9 నెలలు మోసి కనిపించిన పిల్లలు ఆమెతో పాటు చనిపోవడం అంటే అసలు మనసు ఎట్లా ఒప్పిందని అసలు ఈ పిల్లలకు మనసు ఎట్లా ఒప్పింది? వాళ్ళు చిన్న పిల్లలు ఏం కాదు కదా, పిల్ల ఫస్ట్ ఇయర్ చేస్తుంది, పిల్లగాడు పెద్దోడే. అమ్మా అసలు నువ్వెందుకు చచ్చిపోతావు? అసలు మీ మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? నీకేంటి ప్రాబ్లం? మా డాడా మేమా ఏంటి? అసలు నీకు ఫైనాన్స్ ప్రాబ్లమా ఏందని వాళ్ళైనా అడగొచ్చు కదా. వాళ్ళు చిన్న పిల్లలు ఏం కాదు కదా. చిన్న పిల్లలు అయితే పట్టి మొన్న అల్లేసిందామా, అది వేరు. వీళ్ళు అట్ట కూడా కాదు కదా, మంచి వయసు వచ్చిన పిల్లలే కదా, వాళ్ళకేం తెలియదా? చదువుకున్న వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుంది? అదే నా పిల్లలు చేసేది పద్ధతి కదా. ఆడోళ్ళనే అనొద్దు కదా. పోత అంటే ఆమె అనుకున్నదేమో, నీళ్ళేం జీవితం ఎందుకు అనుకుందేమో మరి, అంతే కదా. మర్డర్ జరిగిందొచ్చా అనుకుంటారా? దీని వెనకాల ఏమన్నా అసలు ఏది నిజాలు దాచిపెట్టి ఏది లేకుంటే 3 జీవులు 3 శవాలు లేవయి, లోన ఏదో ఉంది, కొన్ని రోజులకైనా బయటపడుతుంది. ఒకళ్ళ చెల్లు పట్టుకొని కూడా బయటపడుతుంది. ఆ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? నమస్కారం అండి. ఏంటి సడన్ గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం రీసెంట్ గా ఎక్కువైపోయాయి? తల్లి పిల్లలు ఇద్దరిని చంపడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కరోనా స్టేజ్ వచ్చినప్పటి నుంచి ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఎక్కువైపోతున్నాయి. మేబీ మానసిక స్థితి అనేది కృషించిపోయినట్టుంది ప్రజల్లో. దీని గురించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలి. కౌన్సిలింగ్ అని చెప్పేసి అందరికీ కలిపి వీధికి వెళ్ళేసి కౌన్సిలింగ్ లాగా, లేకపోతే ఒక ట్రైనింగ్ లాగా, అంటే మీరు బలంగా ఉన్నారు, మీరు చేయగలుగుతారు అనేది ఏమైనా చేయగలిగితే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ తల్లి తన కూతురు కొడుకు ఇద్దరితోటి చావాల్సిన అవసరం అయితే లేదు. తల్లికి ఒక ప్రాబ్లం ఉందంటే తల్లి ఒకటే చచ్చేది, కానీ కూతురు కొడుకు కూడా చచ్చారని అంటే అది కూడా వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళకు 18-20 ఏళ్ళు ఉంటున్నాయి దాదాపుగా. అంత ఏజ్లో ఉన్నారంటే లేదు మేము చావము అని చెప్పేసి వెనక్కి వెళ్ళే శక్తి ఉంది. ప్లస్ ఆ స్పాట్లో కూడా తల్లిని వదిలేసి పారిపోయే ఛాన్స్ ఉంది. అయినా కూడా ముగ్గురు కూడా చనిపోయారంటే ముగ్గురు కూడా నిర్ణయించుకొని చనిపోయినట్టు క్లియర్ అర్థమవుతుంది. అదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పరిస్థితిని చూస్తే మాత్రం వాళ్ళ స్థితి అయితే బాగానే ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ స్థితి అనేది బాగాలేకపోతే తండ్రి కూడా బేబీ చూడాలేమో, డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఉండుంటే. అదే ఇప్పుడు ఆర్థిక పరంగా ఏదైనా ఉంటే తండ్రి కూడా వచ్చేవాడేమో. అంటే ఇప్పుడు ఆర్థిక పరంగా అంటే మనం వేషధారణ పట్టేసి ఇతనికి ఇంత ఆస్తి ఉందని చెప్పి అయితే మనం అనుకోలేం కదా. ఎవరిని చూసినా కూడా బాగా కనిపించవచ్చు, ఎంత ఆస్తిపరులైనా బీదవాళ్ళగా కనిపించవచ్చు. నేను అదేంటంటే వాళ్ళకి ఏ మానసిక పరిస్థితి ఏర్పడిందో, ఏ ఆర్థిక పరిస్థితి లోటు ఏర్పడిందో తెలీదు. ఇటువంటి అనేది జరగకుండా ఉండడానికి కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలి. ఈ పనులు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే నేను ఇక్కడ చెప్పాలనుకున్నానండి, అందరికంటే కాస్త తేడా ఆలోచిస్తే అసలు చావడం అనేది చాలా గొప్ప పని అండి. గొప్ప పని ఎందుకంటే నేను 6 ఏళ్ల కిందట
ఒక ఆమెను కలిశాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఆమెను హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడికి ఆమె ఆమెకు సేవ చేయడానికి వస్తుంది. అంటే ఆమెకు సేవ చేయడానికి తనకు రోజుకు 1500 రూపాయలు ఇస్తారంట. ఆమెను సేవ చేసి ఆమెను హాస్పిటల్ క్యూర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి దించడం ఆమె పని. మాటలు ఆమె చెప్పింది నాకు, నేను నా పిల్లల్ని నా భర్తను మొత్తం వదిలేసి వచ్చానండి. నాకు దాదాపుగా 600 కోట్ల ఆస్తి ఉంది. కానీ అటు నా పిల్లల తరపు నుంచి సేవ తీసుకోవడం కానీ, నా భర్తను నమ్మి నా భర్తతోటి అవమానకరంగా అక్కడ ఉండడం కానీ నాకు ఇష్టం లేదు. అందుకని చచ్చిపోదామని చెప్పి బయటకు వచ్చానని చెప్పేసి. చచ్చిపోవడానికి నేను ఆల్రెడీ బిల్డింగ్ ఎక్కాను. బిల్డింగ్ నుంచి దూకుదామనేసరికి మైండ్లో కరెంట్ ప్రవహించినట్టు అయిందని చెప్పాను. ఆ మాట చెప్తున్నప్పుడు నిజంగా అండి చుట్టుపక్కల అందరు వింటున్నారు, అందరు నవ్వారు. ఆమె బాధ అనేది అర్థం చేసుకోలేదు ఎవరు. అంటే తను చావడానికి అని చెప్పి ప్రయత్నించినప్పుడు తను ఒక డిసిజన్ తీసుకుని, ఆ డిసిజన్ రావడానికి చాలా టైం పడుతుంది, చాలా ధైర్యంగా వస్తుంది. పిరికి వాళ్ళ కాదండి ఆత్మహత్య చేసుకునేది, చాలా ధైర్యంగా చేసుకుంటారు. ఆమెకు 600 కోట్లు అండి. ఆమె చెప్పిన మాటల్లో సరే 600 కోట్లు ఉందా, 60 కోట్లు ఉందా, లేక 6 కోట్లు ఉందా, ఎంతున్నా కానీ చచ్చే అవసరం అయితే లేదు. అయినా కూడా చద్దామని చెప్పి పోయింది. ఆమెకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది. అంటే చావలేక మళ్ళీ వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఏదన్నా సాధిస్తే బతికి సాధించాలి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా బతికి ఫేస్ చేయాలి కదా. అదే చెప్తున్నాండి. ఇప్పుడు ఆమె చావడానికి పోయిన తర్వాత కూడా ఆమె మళ్ళీ తిరిగి వచ్చేసింది అంటే వీళ్ళు కూడా ముగ్గురు పోయారు, ఒక్కరు కాదు, ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఒకరికొకరు చెప్పుకుంటారు, అమ్మ వద్దులే అమ్మ చూద్దాము, అది ఏదొచ్చినా చేద్దాం అని చెప్పి మాట వచ్చే ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళ దగ్గర. అంత వచ్చిన తర్వాత కూడా లేదు చద్దాము అని చెప్పి ముగ్గురు అనుకొని పోయి చచ్చారంటే అక్కడ ఏదో బలమైన కారణం అయితే ఖచ్చితంగా ఉంది. అది పోలీసు వాళ్ళు మీరు ఫోన్ ద్వారా తీస్తారా, లేకపోతే వాళ్ళ చరిత్ర అనేది తెలుసుకుంటారా, చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటారా, అది కనుక్కొని బయటికి తీయండి. ఎందుకంటే ఇటువంటి ఆత్మహత్యలు అని చెప్పేసి ఆవేశం కాకూడదు ఎవరికి కూడా, అది మార్చేటట్టు ఉండాలి. ముగ్గురు చచ్చారంటే మామూలు విషయం కాదు. పిల్లలు బంగారు భవిష్యత్తు ఉంది వాళ్ళకు. 20 ఏళ్ళ వయసు అంటే ఇంకా కనీసం 60 ఏళ్ళ వయసు అంటే 40 ఏళ్ళు మినిమం బతుకుతారు వాళ్ళు. 40 ఏళ్ళ వయసును కూడా కాదనుకొని చచ్చిపోయారు. సరే తల్లి అంటే కొద్దిగా వయసు ఉంది, లేదు భర్తతోటి ఏదో చర్యలు వచ్చినాయి, వాళ్ళకు వీళ్ళకి పర్లేదు అని చెప్పేసి తల్లి చేసుకుందంటే అది వేరే విషయం. యువత నాశనం అయిపోతుంది. నమస్కారం అండి. ఎర్లపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే చాలా బాధాకరం, రీజన్ కూడా తెలియదు. మంచి ఫైనాన్షియల్ సెటిల్డ్ ఫ్యామిలీ, భర్త జాబ్ చేస్తుంటాడు. బట్ ఏంటి పరిస్థితి, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, ఎందుకు ఇలా అవుతుంది? రీసెంట్ గా చాలా మంది సూసైడ్ చేసుకోవడం లేదా చచ్చిపోవడం ఇవే జరుగుతున్నాయి. అసలు పుట్టడం ఎందుకు, చావాలనుకున్నప్పుడు వాస్తవంగా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని బ్రతకడానికి ఎందుకు ఉపయోగించట్లేదు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ఏదో చిన్న ఆవేశాలతో చిన్న కారణాలతో చనిపోతున్నారు. ఆ చనిపోవడానికి చాలా పెద్ద ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని బ్రతకడానికి ఎందుకు ఉపయోగించట్లేదురా బాబు? నాకు నిజంగా చాలా బాధగా ఉంది. చిన్నపిల్లలండి, తల్లితో పాటు పిల్లల్ని ఎలా ఒప్పించింది అసలు? వాళ్ళ యంగ్స్టర్స్ అంటే వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరు చనిపోవాలనుకున్నా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పుడు ఆమె వయసులో కొంత అనుభవించింది, కానీ ముక్కు పచ్చలారని 2 బిడ్డలను కూడా తీసుకుపోయింది కదా ఈవేళ. నిజంగా చాలా బాధాకర విషయం. ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వాలు కూడా ఏదైనా మోటివేటింగ్ క్లాసెస్ కూడా ఇస్తుండాలండి. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా చిన్నపిల్లలు కూడా 15-16 పిల్లలు కూడా ఏదో చిన్న సమస్య వచ్చిందని చనిపోవడం, ఊరికే చనిపోతున్నారు. ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది, తర్వాత వాళ్ళు కూడా ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవట. మరి అలాంటప్పుడు ఎందుకు చనిపోయారు? ఏ మిస్టరీగా ఉంది తప్ప ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది అంత రాష్ట్రాన్ని. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిజంగా ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలి. మరి ఏ కారణం ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా బాధగా ఉంది. వారిని ఆ ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొల్పినటువంటి సమస్యలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. నిజంగా చాలా చాలా కష్టంగా అనిపించింది. అయితే పిల్లల్ని స్కూల్ టీచర్ని అడిగినప్పుడు కానీ, బయట చుట్టుపక్కల వాళ్ళని రిలేటివ్స్ని అడిగినప్పుడు కానీ వాళ్ళు చాలా ధైర్యవంతులు, ఇలాంటిది చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. మరి ఎందుకు వచ్చింది? పోలీస్ ఎంక్వైరీలో ఫోన్ చెక్ చేస్తే తప్ప తెలియదు అని అంటున్నారు. మరి ఏ బలమైన కారణం ఉందో ఎవరికి తెలియదు, కానీ నిజంగా అలా చేసుకోవడం కరెక్ట్ కాదండి. నేను ఒక రకంగా చెప్తుంటా, ధైర్యం ఉండాలి. మనిషి బ్రతకాలంటే ధైర్యం ఉండాలి, చావాలన్నా ధైర్యం ఉండాలి కదా. ఇప్పుడు చనిపోవాలంటే వేళతో మన జీవితాన్ని అంతం చేసుకుంటున్నాం అంటే దానికి ఎంత ధైర్యం కావాలి? కనీసం బ్రతకలేకపోతున్నారు, చావడానికి చేసే ధైర్యాన్ని బ్రతకడానికి ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. నిజంగా కష్టాలన్నా ఈ మనిషికి కాదు మానవులకు వస్తుంటాయా? మనిషికే వస్తాయి కష్టాలు. చిన్న కష్టాలకే ఏదో
తొందరపడిపోయి చనిపోవడం, జీవితాన్ని సాలించడం అనేది ఇది కరెక్ట్ కాదు. చాలామంది ఈ మధ్య తెలివి తక్కువతనంతో వేలం వెరుతో సింహంలా బతకాలి, రాజులా బతకాలి. కష్టాలు ఏం చేస్తాయి? ఈవేళ ఉంటాయి, రేపు పోతాయి. అంతే తప్ప అంత పిరికిదనంతో ఆత్మహత్య చేసుకోవడం, అంత దిగజారిపోవడం నిజంగా చాలా సంస్కారహీనం. ఆత్మహత్య చేసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఆత్మహత్యనా మనకి మన సమస్యలకి పరిష్కారం? ఆత్మహత్య పరిష్కారం అంటే అందరూ చచ్చిపోతారు. ప్రతి ఒక్కడికి పుట్టిన తర్వాత, బాధ్యత వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. అంత మాత్రాన్ని ఆత్మహత్య చేసుకోవాలా? అది ఆత్మహత్యనా లేకపోతే ఎవరన్నా బలవంతంగా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఫోన్ చెక్ చేస్తే కానీ తెలియదు. ఏం చేసినా ఎదిరించాలి కదండి. హత్య చేస్తే మనం ఏం చేయలేం, కానీ మనకు మనం ఆత్మహత్య చేసుకుంటేనే కష్టం. ఎవరో వచ్చి మనల్ని మర్డర్ చేసేస్తే మనం ఏం చేయలేం కదా, మంద కాదు కదా బాధ్యత. కానీ మనలో మన ప్రాణాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, అంత ధైర్యం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రతకడానికి ఉపయోగించాలి ఆ ధైర్యాన్ని. ఏమైపోద్ది, 4 రోజులు కష్టపడతాం, తర్వాత స్థిరపడతాం. అంత మాత్రాన్ని ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఇది కేసును చూస్తే మాత్రం అది ఆత్మహత్యలా లేదు, ఏదో ప్రత్యేకమైనటువంటి కేసులా కనపడుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.